మధురార్చన ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరామనవమి వస్తుంది కదా. శ్రీరామనవమి అంటేనే శ్రీ సీతారాముల కళ్యాణం. శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ప్రతి ఒక్కరు కూడా అరే శ్రీరాముడు మావాడయ్యా అన్నట్టుగా కళ్యాణం జరిపిస్తారు. సీతమ్మ మా తల్లి అని చెప్పి వాళ్ళు అంటారు. అంటే ఎవరు ప్రతి వాళ్ళు కూడా ఆ శ్రీరాముల వారిని ఆ అమ్మవారిని నిజంగా వాళ్ళ పిల్లలే అన్నట్టుగా వాళ్ళ ఇంట్లో జరుగుతున్న కళ్యాణం లాగానే భావిస్తూ ఉంటారు. అదే విధంగా ఈ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ సందర్భంగా వసంత నవరాత్రి ఉత్సవాలను జరుపుతూ ఉంటారు. ఈ వసంత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మన భాగ్యనగరంలో కూడా కన్నుల పండుగగా జరుగుతుంది. నాంపల్లిలో శ్రీ రామభక్త సమాజం వారు 89వ వార్షికోత్సవాన్ని జరుపుతున్నారు. ఈ సందర్భంగా వాళ్ళు హనుమాన్ చాలీసాని పఠించాలి అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. 108 సార్లు హనుమాన్ చాలీసాని పఠించాలి అని. ఈ యొక్క కార్యక్రమానికి 300 మంది దాకా హాజరైనట్టుగా తెలియజేశారు. అందులో మహిళలు, చిన్నారులు ఎక్కువగా పాల్గొన్నట్లుగా అన్నారు. అయితే 108 సార్లు ఈ యొక్క హనుమాన్ చాలీసాని పఠనం చేస్తే ఆ హనుమంతుడి కృప కలుగుతుంది అని చెప్పి భావించి అదే విధంగా ఈ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలని 9 రోజులు కూడా నిర్వహించాలి అన్నట్టుగా ఆ కమిటీ వాళ్ళు నిర్ణయించుకున్నారట. ఏదేమైనా కార్యక్రమాలన్నీ కూడా సజావుగా జరగాలని, ప్రజలందరిపైన శ్రీరాముడి కృప కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఈ మధురార్చన ఛానల్.